హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక పేదవాడు ధనవంతుడిలా ఎలా మారాడు, ఎన్ని కష్టాలను అనుభవించాడు అనేది మనం ఈ కథలో తెలుసుకుందాం. ఈ కథ జీవిత సత్యాన్ని తెలుపుతుంది. నిత్య జీవితంలో మనకు కనబడే మనుషులే ఈ కథలో పాత్రలుగా దర్శనమిస్తారు. కళ్ళ ముందు ఒక జీవితం కదలాడినట్లు ఉంటుంది. అభిమానవంతుడైన వ్యక్తి స్వశక్తితో లక్ష్యము వైపుకు చేసిన ప్రయాణం మనకు స్ఫూర్తినిస్తుంది. పేదరికంతో వచ్చిన కష్టాలను ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఎదిరించవచ్చుననే నమ్మకాన్ని ఈ కథ బలపరుస్తుంది. సహాయం చేసిన వారిని ఎదిగిన తర్వాత మరువరాదని కృతజ్ఞత భావమును జీవితాంతం నిలుపుకోవాలనే సందేశాన్ని ఈ కథ మనకు అందిస్తుంది. రాము చురుకైన విద్యార్థి. అతడు సావిత్రమ్మ అనే పేదరాలి కొడుకు. రాము తండ్రి చనిపోయాక ఆ ఇంటి బాధ్యత మొత్తం సావిత్రమ్మ పైనే పడింది. తాను తన కొడుకుని ఎలాగైనా చదివించి ఒక పెద్ద స్థాయిలో చూడాలి అని తను కోరుకుంది. తనలాగా ఈ పేదరికంలోనే తన కొడుకు జీవితం ఉండకూడదు అని ఎంతో కష్టపడి రాముని చదివించింది సావిత్రమ్మ. అలా 10వ తరగతి వరకు తను కష్టపడుతూనే చదివించింది. రాము తన తల్లి కష్టాన్ని చూడలేక 10వ తరగతిలో ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకుంటే స్కాలర్షిప్ వస్తుంది అని ఎంతో కష్టపడి చదివి ఎంతో మంచి మార్క్స్ని తెచ్చుకున్నాడు. అలా తనకి మంచి కాలేజీలో సీటు వచ్చింది. అలా ఎలాగో అలా డిగ్రీ మొత్తం పూర్తి చేశాడు. ఒకరోజు కలెక్టర్ ఎగ్జామ్స్ కోసం ఫీజు కట్టాల్సి వచ్చింది. కానీ ఫీజు కట్టడానికి వారి దగ్గర డబ్బులు లేవు. రాము తన తల్లితో చెప్పాడు. తన తల్లి ఎవరినైనా అడిగి చూద్దామని తన కొడుకును తీసుకుని ఒక ధనవంతుడైన సుబ్బారావు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి తనకి ఎగ్జామ్ ఫీజు కోసం డబ్బులు కావాలి, తర్వాత ఎలాగైనా ఇచ్చేస్తాను అని చెప్తుంది. అప్పుడు ఆ కోటీశ్వరుడు అయిన సుబ్బారావు సావిత్రమ్మతో ఇలా అంటాడు. ఏంటి సావిత్రమ్మ, ఇప్పుడు నీ కొడుకుని చదివించడం అవసరమా? నీకు ఎప్పటి నుంచో అంటున్నాను, అయినా నువ్వు నా మాట వినడమే లేదు. ఇప్పుడు ఈ కలెక్టర్ ఎగ్జామ్ రాసి తాను పాస్ అవుతాడా? ఏదో 10th డిగ్రీ అంటే పాస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇదేమైనా పాస్ అవుతాడా? అతను డబ్బులను ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? తనని కూడా ఏదైనా కూలి పనిలో చేర్పించు అని ఎటకారంగా నవ్వుతూ చెప్తాడు. అప్పుడు తన కొడుకుకి సావిత్రమ్మకి గుండె పగిలినట్టయితుంది. బాధతో అక్కడి నుంచి వాళ్ళు వచ్చేస్తారు. రాము చాలా బాధపడతాడు. పద అమ్మ, ఇంటికి వెళ్ళిపోదామని చెప్తాడు. అప్పుడు తన తల్లి, నువ్వు వెళ్ళిపో రాము, నేను ఎలాగైనా రేపటికల్లా నీ ఫీజుని కడతాను అని రాముకి భరోసానిస్తుంది. సావిత్రమ్మ అన్ని చోట తిరుగుతుంది, అందరినీ అడుగుతుంది, కానీ ఎవ్వరూ ఇవ్వరు. తిరిగి అలసిపోయి ఇంటి ముందర కూర్చుంటుంది. అప్పుడే సావిత్రమ్మను చూసిన ఒక ముసలామె సావిత్రమ్మ దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా ఇలా కూర్చున్నావు బాధతో అని అడుగుతుంది. అప్పుడు సావిత్రి జరిగింది మొత్తం చెబుతుంది ఆ ముసలామెతో. నా కొడుకు ఫీజు కట్టాలి, రేపటికే లాస్ట్ డేట్, కానీ ఎవరు నాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించాను, కానీ ఈ చివరి ఎగ్జామ్ ఫీజు కడదామంటే ఎవ్వరు డబ్బులు ఇవ్వడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని ఏడుస్తూ చెబుతుంది ఆ ముసలామెతో సావిత్రమ్మ. అప్పుడు ఆ ముసలామె ఇలా అంటుంది. నా కొడుకుని కూడా చదివించాలని నాకు ఎంతో ఉండేది, కానీ నా కొడుకు చదవలేదు. ఇప్పుడు ఏ పని దొరకక పట్టణం వెళ్ళి ఏదో కూలి పని చేసి బ్రతుకుతున్నాడు. నన్నేమో ఇలా ఈ ఇంట్లో ఒంటరిగా వదిలేశాడు అని అంటుంది ఆ ముసలామె. ఆగమ్మ, ఇప్పుడే వస్తాను అని ఆ ముసలామె ఇంట్లోకి వెళ్ళి తాను దాపెట్టుకున్న డబ్బులను తెచ్చి సావిత్రమ్మకి ఇస్తుంది. అప్పుడు సావిత్రమ్మ, అయ్యో నువ్వు ఇస్తున్నావేంటమ్మా అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలామె అంటుంది, నా కొడుకుని చదివించాలని ఎంతో అనుకున్నాను,
కానీ తాను చదవలేదు. ఈ విధంగా అయినా నీ కొడుకుని చదివించే అదృష్టం నాకు లభించింది. ఇంగో ఈ డబ్బులు తీసుకొని నీ కొడుకు ఎగ్జామ్ ఫీజు కట్టు అని అంటుంది. అప్పుడు సావిత్రమ్మ సంతోషంతో తనకి కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి వెళ్ళి తన కొడుకుకి చెప్పి ఆ ఎగ్జామ్ ఫీజుని కట్టేస్తారు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. రాము ఎగ్జామ్స్ కోసం చదువుకుంటున్నాడు. ఫీజు మొత్తం ఆ ఎగ్జామ్కి కట్టేయడంతో వాళ్ళ ఇంట్లో డబ్బులు లేవు, సరి అయిన ఆహారం కూడా లేదు. తన తల్లి ఏదో పని చేసి ఆహారాన్ని తెస్తాను అని బయటికి వెళ్ళింది. రాముకి చాలా ఆకలి వేస్తుంది. చదివి చదివి అలసిపోయాడు. కానీ ఆహారం లేకపోవడంతో కళ్ళు తిరుగుతున్నాయి. రాముకి భయం వేసింది. రేపే ఎగ్జామ్ ఉంది, ఏదో ఒకటి తినాలి, లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోయాననుకో చదవలేను, రేపు ఎగ్జామ్ ఎలా రాయగలను అని అనుకుంటాడు. రాము చాలా బక్కచిక్కి ఉంటాడు. ఎందుకంటే సరి అయిన ఆహారం లేకపోవడం వలన మరియు చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వలన తాను చాలా బక్కగా ఉండేవాడు. తన చిన్నప్పుడు కూడా తన స్కూల్లో, తన ఇంటి పక్కల అందరూ రాముని ఎగతాళి చేసేవారు. అందుకే రాము బయటికి వెళ్ళేవాడే కాదు సరిగ్గా. స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఆ రోజు తన ఆకలి వలన ఏం చేయాలో అర్థం కాక పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ కొంచెం పాలు ఉంటే వేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆంటీ ఇంట్లో ఉంచుకొని కూడా లేవు అని పంపించేస్తుంది. ఇంకా తనకు సిగ్గేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంట్లో చాలా బాధపడతాడు. ఆకలిని తట్టుకోలేకపోతాడు. కళ్ళు తిరగడం వలన తన చదువు, రేపు ఎగ్జామ్స్ తనకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే రేపే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు ఇలా అయితే రేపు ఎలా ఎగ్జామ్ రాయగలను అని భయపడుతూ ఉంటాడు. అప్పుడే తన తల్లి వచ్చి రాముకి ఆహారాన్ని ఇస్తుంది. అది తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ లేచి చదువుకుంటాడు. ఎగ్జామ్స్ రోజున ఎగ్జామ్ రాసేస్తాడు. మంచి మార్క్స్ వస్తాయి. మంచిగా పాస్ అవుతాడు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో రాము మాటలు విని వారే ఆశ్చర్యపోతాడు. తన బుద్ధితో అంత చక్కని మాటలను మాట్లాడతాడు. ఎంతో కష్టపడి రాము కలెక్టర్ అయిపోయాడు. తన ఇంటి ముందు డప్పులతో శబ్దాలు, పటాకులు తన ఇంటి ముందు వస్తుంటే తన తల్లి ఆనందం చెప్పలేనిది. తనని అవమానించిన వారు, తనని ఎగతాళి చేసిన వారు అంతా తలలు కిందికి దించుకున్నారు. రాముకు సహాయం చేసిన ఆ ముసలామెని తన ఇంటికి తెచ్చుకొని తనని ఎంతో మంచిగా చూసుకున్నాడు. మంచి బంగళాను కట్టుకున్నాడు. తనకి సహాయం చేసిన వారిని అస్సలు మర్చిపోలేదు. ఆ ముసలామెని ఎంతో సంతోషంగా తనతోనే చూసుకున్నాడు. తన తల్లి కోరుకున్నదే జరిగింది. రాము ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఈరోజు కలెక్టర్ అయ్యాడు. రాముని అవమానించిన ఇంటి ముందల ఉన్న కోటీశ్వరుడు సిగ్గుచాటుతో తలదించుకున్నాడు రాముని చూసి. ఆ రోజు డబ్బులు ఇచ్చి ఉంటే అయిపోయేది, ఎందుకైనా ఎగతాళి చేశాను అని బాధపడ్డాడు. ఆ ఇంటి పక్కన ఉన్న ఆంటీ పాలను ఉంచుకొని కూడా ఇయ్యలేదు అని తాను కూడా బాధపడింది. రాము తల్లి కోరిక నెరవేరింది. రాము మంచి స్థాయికి వచ్చాడు. చూశారు కదా ఫ్రెండ్స్, జీవితంలో మనం సాధించాలి అనే నమ్మకంతో, పట్టుదలతో మనం ఏదైనా చేస్తే ఎలాగైనా సాధ్యమవుతుంది అనడానికి నిదర్శనమే ఈ కథ. మీ జీవితంలో కూడా మిమ్మల్ని అవమానిస్తే ఎవరైనా వారి తలలు కూడా దించుకునేలాగా చేయండి. మిమ్మల్ని సహాయపడిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. జీవితంలో మనం చెయ్యాలి అనే పట్టుదల ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు. రాముకి ఆ ముసలామె ఏ విధంగా అయితే సహాయం చేసిందో అదే విధంగా మనం కష్టంతో పనిచేస్తే ఆ దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.